నమస్కారం. ఒక సాధారణ బడిపిల్లోడు ఆధునిక ప్రపంచం ఎంతో గౌరవించే ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువుగా ఎలా మారారు? ఈరోజు మన ఈ వివరణాత్మక విశ్లేషణలో రమణ మహర్షి అంతర్గత పరివర్తన గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మనం 5 ముఖ్యమైన దశల్లో అర్థం చేసుకుందాం. ఒక సాధారణ బాలుడి జీవితం, ఆయన్ని పూర్తిగా మార్చేసిన ఆ మరణ అనుభవం, ఆ తర్వాత అరుణాచలానికి చేసిన ప్రయాణం, ఆయన చేసిన కఠోర తపస్సు మరియు చివరగా కేవలం మౌనంతోనే ఆయన చేసిన బోధన. ఇవన్నీ వరుసగా చూద్దాం. కథ మొదట్లో అంటే 1879వ సంవత్సరంలో వెంకటరమణనే బాలుడు గురించి మనం మాట్లాడుకోవాలి. ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ కుర్రాడికి అసలు ఆధ్యాత్మిక గ్రంథాలు, వేదాంతాలు అంటే ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. అచ్చం మనలాంటి ఒక సాధారణ బాలుడనమాట. అతని బాల్యం ఎంత భిన్నంగా ఉండేదో తెలుసా? ఆటలంటే ప్రాణం. స్పోర్ట్స్లో ఎప్పుడు ముందుండేవాడు కాబట్టే అతనికి తంగకై అంటే బంగారు చెయ్యి అనే పేరు కూడా వచ్చింది. ఇంకో ఫన్నీ విషయమేంటంటే అతను ఎంత గాఢంగా నిద్రపోయేవాడంటే నిద్రలో ఫ్రెండ్స్ ఆయన ఎత్తుకుపోయినా అస్సలు తెలిసేది కాదు. క్లాస్లో నిద్రపోకుండా ఉండటానికి తన జుట్టును గోడకున్న మేకుకు కట్టేసుకునేవాడు. వింటుంటేనే భలే ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ 1896 జులై మధ్యలో అకస్మాత్తుగా అంతా మారిపోయింది. పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఈ 16ఏళ్ల కుర్రాడిని ఉన్నట్టుండి ఒక భయంకరమైన, వివరించలేని మరణభయం ఆవరించింది. అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. మామూలుగా భయం వేసినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? కంగారు పడతారు. కాని అతను అలా చెయ్యలేదు. దానికి బదులుగా చనిపోవడమంటే ఏంటో ప్రాక్టికల్గా చూద్దామని ఒక అద్భుతమైన అన్వేషణ మొదలుపెట్టాడు. శరీరాన్ని అచ్చం శవంలా కదలకుండా చేసి, శ్వాస బిగబట్టి అసలు ఈ శరీరమే నేనా? ఒకవేళ ఈ శరీరం చనిపోయినా నాలో సజీవంగా ఉండే ఆ నేను ఎవరు అని తనని తాను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాడు. ఈ ఒక్క అనుభవం అతని జీవితాన్ని ఎంతగా మార్చేసిందంటే, ఎవరైనా ఏడిపిస్తే వెంటనే తిరిగి కొట్టే ఆ కుర్రాడు ఉన్నట్టుండి నొప్పికి, రుచిలేని ఆహారానికి, అసలు ఈ భౌతిక ప్రపంచానికే పూర్తిగా దూరంగా, ఉదాసీనంగా మారిపోయాడు. తనలో తాను పూర్తిగా లీనమైపోయాడు. ఇలాంటి తీవ్రమైన అంతర్గత మార్పు 6 వారాల తర్వాత ఒక పెద్ద నిర్ణయానికి దారితీసింది. అన్నయ్య కోపగించుకోవడంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన దగ్గరున్న కేవలం 3 రూపాయలు జేబులో పెట్టుకుని రహస్యంగా ఇంటినుంచి బయలుదేరాడు. ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన ఈ ప్రయాణంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది. తను ఎప్పుడూ చూడని ఒక పర్వతం తనను అయస్కాంతంలా లాగేసింది. అక్కడికి చేరుకోవడానికి తన దగ్గరున్న బంగారు చివిపోగులను కూడా తాకట్టుపెట్టి అలుపు లేకుండా రోజుల తరబడి ఆ ప్రయాణం కొనసాగించాడు. అతన్ని అంతగా లాగిన ఆ శక్తి ఏంతో ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అదే అరుణాచలం. ఈ ఎర్రటి పర్వతం సాక్షాత్తు శివుని స్వరూపంగా, జ్యోతిర్లింగంగా భావించే ఒక పవిత్ర ప్రదేశం. భూమిపై ఉన్న అత్యంత పురాతనమైన పుణ్యక్షేత్రాలలో ఇదొకటి. ఆ పవిత్ర పర్వతాన్ని చేరుకోగానే ఆ బాలుడు తనకున్న సమస్తాన్ని వదిలేశాడు. తలనీలాలు సమర్పించి మనం ఊహించలేనంత అత్యంత కఠోరమైన శారీరక తపస్సులోకి వెళ్ళిపోయాడు. అంతటి కఠినమైన పరిస్థితుల్లో అతను ప్రాణాలతో ఎలా బయటపడ్డాడో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా సమాధిస్థితి గురించి తెలుసుకోవాలి. సమాధి అంటే తన చుట్టూ ఏం జరుగుతోందో, అసలీ భౌతిక ప్రపంచాన్నే పూర్తిగా మర్చిపోయి ఆత్మలో లీనమయ్యే ఒక అద్భుతమైన లోతైన ధ్యానస్థితి. సరిగ్గా ఈ సమాధిస్థితే పాతాళలింగమనే ప్రదేశంలో అతను అస్సలు కదలకుండా కూర్చోగలిగేలా చేసింది. అల్లరి పిల్లల నుంచి తప్పించుకోడానికి ఆయన ఆశ్రయించింది ఎలాంటి ప్రదేశమో తెలుసా? కిటికీలు లేని, సూర్యరశ్మి పడని, చెదపురుగులు, కందిరీగలతో నిండిపోయిన ఒక భయంకరమైన భూగర్భ గదిని. ఇది వింటుంటేనే మనకు ఒళ్ళు గగురు పడుతుంది గదూ! ఆయన తన ఆత్మలో ఎంతగా లీనమైపోయారంటే శరీరాన్ని పురుగులు కుట్టి తొడల నుండి రక్తం కారుతున్నా పట్టించుకోలేదు. జుట్టు మురికిగా మారి జడలు కట్టింది. ఆయన ప్రాణాలతో ఉండటానికి ఇతరులు అక్షరలా ఆయన నోట్లో ఆహారం పెట్టాల్సి వచ్చేదంటే ఆ స్థితి ఎంత తీవ్రమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సంఖ్య చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. అవును, 28 నెలలు నిరాశతో వెతుకుతున్న వాళ్ల అమ్మ ఆయన్ని చివరగా కనుగొనడానికి ఏకంగా 28 నెలల సమయం పట్టింది. కాని అంతకాలం తర్వాత చూసినా ఆ తల్లికి ఎదురైంది ఆయన ప్రగాఢమైన మౌనమే.
కొంతకాలం తర్వాత ఆయన విరూపాక్ష గుహకు మారారు. ఎటువంటి సంక్లిష్టమైన ఆచారాలు లేకుండా తన లోతైన నిశ్శబ్దం ద్వారానే ఎంతోమందికి మార్గనిర్దేశం చేసే గురువుగా మారారు. సరిగ్గా ఈ దశలోనే ప్రపంచం ఆయన్ని రమణ మహర్షిగా గుర్తించింది. మౌనం అనేది ఎడతెగని వాగ్దాటి అని ఆయన నమ్మారు. పదాలు ఆగిపోయి మౌనం ప్రబలంగా ఉండే స్థితే అత్యున్నతమైనది అని చెప్పారు. ఆయన దగ్గరికొచ్చేవాళ్ల సమస్యలు, ఆందోళనలు కేవలం ఆయన ప్రశాంతమైన మౌనంతోనే పరిష్కారమయ్యేవి అంటే ఆశ్చర్యం కలగ్గమానదు. ఒకవేళ ఆయన తన శిష్యులతో మాట్లాడినా సంక్లిష్టమైన విషయాలను చాలా సరళంగా చెప్పేవారు. ఇక్కడ మీరీ ప్రశ్నలు చూడొచ్చు. గణపతి ముని నిజమైన తపస్సు అంటే ఏమిటి అని అడిగిన, శివప్రకాశం పిళ్ళై మోక్షం ఎలా లభిస్తుంది అని అడిగిన రమణుల సమాధానం ఒక్కటే. ప్రతి ఒక్కరినీ ఆయన అదే ప్రాథమిక అంతర్గత అన్వేషణ వైపు నడిపించారు. ఈ వాక్యం ఆయన ఫిలాసఫీ మొత్తాన్ని ఒకే లైన్లో అద్భుతంగా చెప్తోంది. మోక్షం అనేది ఎక్కడో బయటలేదు, ఎడతెగని అంతర్గత విచారణ అయినా నేను ఎవరు అన్న అత్యంత సరళమైన ఇంకా అత్యంత లోతైన ప్రశ్న ద్వారానే వస్తుందని ఇది స్పష్టం చేస్తుంది. ఈనాటి విశ్లేషణను ముగించే ముందు రమణ మహర్షి మేల్కొలుపు నుండి గ్రహించిన ఒక లోతైన ఆలోచనతో ముగిద్దాం. మన ఉనికిని ప్రశ్నించే ఆ సవాలు ఇదే. శరీరం నిశ్శబ్దంగా మరియు నిశ్చలంగా ఉన్నప్పుడు మిగిలున్న ఆ నేనెవరు? ఇది ఖచ్చితంగా మనమంతా అంతర్గతంగా ఆలోచించాల్సిన ప్రశ్న కదూ. మళ్లీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.